సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యి, అంటే మనకి డిసెంబర్ మంత్లో ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఇంకా మనకి హాయ్ నాన్న, ఇంకా మనకి యానిమల్ మూవీ, సలార్ మూవీ, ఈ మూవీస్ అన్ని మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. ఈ మూవీస్ అన్ని ఓటీటీ ఎప్పుడు చూడగలం అండ్ అలాగే ఐబీలోకి ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మనకి హాయ్ నాన్న అయితే ప్రెజెంట్ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మనకి ప్రెజెంట్ ఇంకా మనకి థియేటర్స్లో రన్ అవుతుంది. బట్ మనకి అగ్రిమెంట్ రాయించుకున్న ప్రకారం 4 వీక్స్ అయితే రాయించుకున్నారు. మూవీ రిలీజ్ అయ్యి 4 వీక్స్ కంప్లీట్ అవడంతో మనకు వచ్చేసరికి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ గా ఉంది. ఇప్పటివరకు ఈ మూవీ మీరు చూడకపోయినట్లయితే చూసేయండి. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోట బొమ్మలే పిఎస్, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి బాగానే రన్ అయింది. ఇప్పుడు మనకి ఓటీటీలోకి రావాల్సిన టైం అయితే వచ్చిందనమాట. మనకి ఆహాలో ఈ మంత్ 15th అంటే మనకి సంక్రాంతి సందర్భంగా మనకి ఆహాలో అవైలబుల్గా ఉంటుంది ఈ మూవీ వచ్చేసరికి. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే నితిన్ అండ్ అలాగే శ్రీలీల కాంబినేషన్లో వచ్చినటువంటి ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఈ మూవీ వచ్చేసరికి మనకి థియేటర్స్లో పెద్దగా రన్ అవ్వలేదన్నమాట. ప్రెజెంట్ మనకి ఓటీటీ రైట్స్ అనేవి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. మనకి నెట్ఫ్లిక్స్లో ఈ మంత్ 8th or 10th మనకి అవైలబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వచ్చినటువంటి యానిమల్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి దగ్గర ఇప్పుడు 1000 crores క్లబ్ కి అయితే చేరబోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. మరి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. మనకి ఈ మూవీ మనకి జనవరి మంత్ అంటే ఈ మంత్ 3rd వీక్ నుంచి అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది. అంటే 21 or 23rd మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి కళ్యాణ్ రామ్ గారి డెవిల్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది వచ్చేసరికి 4 వీక్స్ అయితే అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. కాబట్టి మనకి జనవరి మంత్ 27 or 29 మనకి అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిండం, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి జనవరి 12th నుంచి అవైలబుల్ గా ఉంటుంది అమెజాన్ ప్రైమ్ లో. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రభాస్ గారు, ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి సలార్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీని థియేటర్స్ లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మనకు వచ్చేసరికి ఈ మంత్ అయితే రావడం లేదనమాట. నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి మంత్ 2nd వీక్ నుంచి అయితే మనకి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు నెట్ఫ్లిక్స్ లో. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో వచ్చేసరికి వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.